సార్ నరేష్ గారు హాయ్ సార్. హాయ్ సార్. టీజర్ చాలా బాగుంది సార్. థ్యాంక్ యూ అండి. మొన్నటిదాకా మిమ్మల్ని సీరియస్గా చూసినట్టు మళ్ళీ ఎంటర్టైన్మెంట్తో మళ్ళీ అల్లరిస్తున్నారు. చాలా బాగుంది. థ్యాంక్ యూ అండి. ఈ టీజర్లో ఒక చిన్న డైలాగ్ ఉంది, కత్తందుకో జానకి అనేసి. అదో మన కృష్ణరాజు గారు చాలా సీరియస్గా చెప్పిన డైలాగ్ ఇందులో మీరు కామెడీగా పెట్టేశారు. ఫ్యాన్స్ ఏమైనా హట్ అవుతారేమో. లేదండి, అది అంటే అది బాగా పాపులర్ డైలాగ్ అండి. అండ్ అది ఆయన చాలా అంటే మీకు వెన్నెల కిషోర్ గారు చాలా సీరియస్గానే చెప్పాడు. మీకు వెన్నెల కిషోర్ చెప్పాడు కాబట్టి కామెడీగా అనిపించింది అంతే. ఎందుకంటే ఈ మధ్య కొన్ని డైలాగ్స్ కొద్దిగా హట్ అవుతున్నట్టు లాస్ట్ వీక్లో కూడా చూసాం మనం. అవును. సో అందుకనే అడుగుతున్నాను. లేదండి, ఇట్స్ నాట్ దీని గురించి కాదండి. ఇది ఎవరిని కించపరచాలని ఉద్దేశపూర్వకంగా అలా చేసింది కాదండి. ఇట్స్ మోర్ లైక్ ఫర్ ఫన్ పర్పస్ అండి, అంతే. అంతే. నరేష్ గారు, మీరు అలాంటి అయితే మీరు ఇన్స్టాగ్రామ్లో బోల్డ్ చూస్తుంటారు, ఇంకా దారుణంగా ఉంటాయి. నరేష్ గారు హాయ్ సార్. హాయ్ అండి. సార్ చాలా కాలం తర్వాత యువర్ బ్యాక్ టు మీ హోమ్ గ్రౌండ్ అనమాట. అవునండి సార్, అంటే మీరు చేయలేని కామెడీ సినిమాలు ఎవరో చేసి ఉండరు, బట్ చాలా ఇయర్స్ తర్వాత చేస్తే ఈ గ్యాప్లో కామెడీ అనేది చాలా ఎవాల్వ్ అయింది. ఇప్పుడు ఆయన ఎవరో చెప్పినట్టు సెన్సిటివిటీలు పెరిగిపోయినాయి, లేకపోతే కామెడీలో కూడా ఆర్గానిక్ కామెడీ అంటున్నారు. నవ్వినా సరే తర్వాత బయటకు వచ్చి తిట్టుకునే కామెడీ కూడా ఉంటుంది. అవునండి. సో ఎలాంటి కేర్ తీసుకున్నారు సార్? అంటే ఏం లేదండి, అంటే నా ఫస్ట్ సినిమా నుంచి మీరు ఎప్పుడు చూసినా కూడానంటే నేను అంటే కితకితల తర్వాత నేను కాన్స్టెంట్గా తీసుకున్నది ఏంటంటే బాడీ షేమింగ్ ఉండవండి. నా సినిమా నేను ఎవరిని కించపరచనండి, నన్ను నేను కించపరుచుకుంటాను కానీ అవతల వాళ్ళు కించపరచను. సో ఈ సినిమాలో అలాంటివి ఏమీ లేదండి. ఇతను హీరో అవ్వాలనుకుంటున్నాడు కాబట్టి సినిమా రెఫరెన్స్లు ఉంటాయండి, డెఫినెట్గా అక్కడ ఇక్కడ 1-2 రెఫరెన్స్లు ఉంటాయి కానండి. బట్ అది మీరు సినిమాగా చూసినప్పుడు కనెక్ట్ అవుతారు కానండి. అంటే మీరు డిఫరెంట్ అంటే అదే నేను కట్ చేసి పక్కన పెడితే మీరు చూస్తే ఒక ఎపిసోడ్గా చూస్తే దాన్ని మీరు భూతద్దంలో పెడితే చాలా దొరుకుతాయండి. సో వీ థాట్ చాలా క్లీన్ కామెడీ. అండ్ చాలా నాకు అనిపించేది ఏంటంటేనండి, దాదాపు 10 సంవత్సరాల నుంచి ఎక్కడో తెలియకుండా అన్ని సీరియస్ సినిమాలు ఓటీటీలో వచ్చిన తర్వాత అండి అన్ని మలయాళ సినిమాలు చూడటం మొదలుపెట్టారు. కొంచెం డిటెక్టివ్ సినిమాలు, థ్రిల్లర్ సినిమాస్ అన్ని. కామెడీ సినిమాకి ఎక్కడో తగ్గిందండి. ఆడియన్స్ కూడా ఏమైపోయారంటే వెయిటింగ్ అండి. అంటే చాలామంది ఫ్యామిలీస్ తోటి మీరు కత్తులతోటి రక్తాలు అంటే అలాంటి హెడ్లు చంపేసుకుని అలాంటి చూడలేరు, పిల్లల్ని తీసుకెళ్ళి చూడలేరు. సో అలాంటి చాలా రోజుల తర్వాత మళ్ళీ పిల్లలు వీళ్ళందరూ ఫ్యామిలీస్ రావాలి అంటే ఒక టికెట్ కాదు 4 టికెట్లు తగాలని ఫిక్స్ అయ్యి సో దానికోసం ఆర్గానిక్ కామెడీ చేసాం కానండి. ఎక్కడ వల్గర్గా కానివ్వండి లైన్స్ దాటలేదండి ఎక్కడ. ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్ యూ. ప్రొడ్యూసర్ గారు సార్, ఇది మనం పండగ సినిమాలు అయిపోయాక ఒక 2-3 నెలల పాటు ఆల్మోస్ట్ డ్రై పీరియడ్ నడిచింది ఇండస్ట్రీలో. అలా ఆడియన్స్ థియేటర్కి రావట్లేదు, అది ఇది అని చాలా మాట్లాడుకుందాం మనం, ఏంటి ఫ్యూచర్ అనేది కూడా అర్థం కాకుండా ఉండేది. తర్వాత ఒక 2 నెలల నుంచి ఏంటంటే సినిమా ఒక యావరేజ్ కంటెంట్ వచ్చినా సరే ఆడియన్స్ విపరీతంగా వస్తున్నారు. అప్పుడు ఎందుకు రాలేదా ఎవరికి అర్థం కాలేదు, ఇప్పుడు ఎందుకు వస్తున్నారో అర్థం కావట్లేదు. మీరు ఒక డిస్ట్రిబ్యూటర్గా ఉన్నారు, ఇప్పుడు ప్రొడ్యూసర్గా ఉంటున్నారు. ఏంటి సార్ అసలు ఎందుకు ఈ షిఫ్ట్ అనుకుంటున్నారు ఆడియన్స్ సడన్గా? ఒక పెద్ద సినిమా పెద్ద రిలీజ్ అనక మీరు అన్నది కరెక్టే. పెద్ద రిలీజ్ దగ్గర నుంచి మారింది. ప్రతి సినిమాకి జనం థియేటర్కి వస్తున్నారు. కరోనా టైము అప్పుడు ఓటీటీ చూశారు, బోరు కొట్టింది, ఓటీటీలో కంటెంట్ తగ్గుతుంది, మళ్ళీ జనం థియేటర్కి అలవాటు పడుతున్నారు. ఒకప్పుడు ఏ సినిమా రిలీజ్ అయినా యావరేజ్ అన్న ప్రతి హీరోకి ఒక కలెక్షన్ ఉండేది, ఫ్లాప్ అన్న ఒక కలెక్షన్ ఉండేది. మధ్యలో అది పోయింది. హిట్ అంటేనే జనం థియేటర్కి వస్తున్నారు. మళ్ళీ ఆ టైం మారింది. థియేటర్లు లాస్ట్ సాటర్డే సండే స్పైడర్ మ్యాన్ ఫుల్, చెన్నై లవ్ స్టోరీ ఫుల్, లేటెస్ట్ సినిమాలు ఫుల్, కొరియన్ కనకరాజు ఫుల్, తర్వాత డీసీ ఫుల్. అంటే ఒక వీకెండ్ శనివారం ఆదివారం 5 సినిమాలు ఫుల్ అయిందండి లాస్ట్ సాటర్డే సండే. ఎనీ థియేటర్ ఫుల్ అయింది అంటే థియేటర్ కలకల్లాడుతున్నట్టే కదా. ఇంక అందరూ జనం థియేటర్కి వచ్చే మూమెంట్లో ఉన్నారు ఓటీటీ కంటే అని నేను అనుకుంటున్నాను. సో డిస్ట్రిబ్యూటర్లో ఒక రకంగా ఎగ్జిబిటర్లు కూడా హ్యాపీగానే ఉన్నారు. ప్రొడ్యూసర్లు ఎంతవరకు హ్యాపీగా ఉన్నారు? ప్రొడ్యూసర్లు ఎంతవరకు హ్యాపీగా ఉన్నారంటే కంటెంట్ సినిమాలు చేయాలి సార్, అంతే. విష్ణుప్రియ ఓకే సార్, ఆల్ ది బెస్ట్. విష్ణుప్రియ గారు బుల్లి. నమస్కారం అండి. హాయ్ అండి. హాయ్ అండి. బుల్లితెర పైన మంచి పాపులర్ అయిపోయారు. ఈ సినిమా పైన ఎలాంటి ఎక్స్పెక్టేషన్ పెట్టుకున్నారు ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆపర్చునిటీ రావటమే ఒక గొప్ప బ్లెస్సింగ్ లాగా ఫీల్ అయ్యాను ఇందాక చెప్పినట్టు. సో టెలివిజన్లో అందరినీ నవ్వుపిచ్చి ఇక్కడ ఇలాంటి సినిమాలో ఈ ఒక మంచి కామెడీ సినిమాలో కూడా యునో నాకు ఒక ప్లేస్ దొరకటం ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ. ఐ హ్యావ్ హ్యూజ్ ఎక్స్పెక్టేషన్స్. నా మీద కాదు, నాకేమి పేరు వస్తుంది ఇది అది అని కాకుండా ఈ సినిమా డెఫినెట్లీ ఇట్స్ అ వెరీ గుడ్ స్క్రిప్ట్, వెరీ గుడ్. అంటే ఇలాంటి సినిమా జనాల్లోకి వెళ్ళాలి, జనాలు చూడాలి, జనాలు నవ్వాలి, అండ్ జనాలు డెఫినెట్లీ నవ్వుతారు. దట్స్ మై ఎక్స్పెక్టేషన్. విష్ణుప్రియ అంటే ఇప్పుడు వివాదాలకి క్యారబడ్రస్ అయిపోతుంది కొన్ని విషయాలల్లో, దానిపైన ఏమంటారు? మనం సినిమా గురించి మాట్లాడదామండి. థ్యాంక్ యూ. ఓకే. నరేష్
హాయ్ శంభో శంభో రిలీజ్ రెస్పాన్సెస్ చూసారా? చూశానండి. సో అసలు రవితేజ గారి కంటే మీ పెర్ఫార్మెన్స్కి మీ రోల్కి ఎక్కువ రిసెప్షన్ వస్తుంది అసలు. అలా అని కాదు, సినిమాకి వచ్చిందండి టోటల్గా. ఎందుకంటే అప్పుడు 16 years ముందు రిలీజ్ అయిన సినిమాకి అదే లవ్. ఇవాళ ప్రతి డైలాగ్కి ఆయన డైలాగ్ కన్నా, నా డైలాగ్ కన్నా, శివబాలాజీ గారి డైలాగ్ కన్నా నేను ఎందుకు వెళ్ళానంటే నాకు మా పాప చూడలేదండి, అప్పుడు పుట్టలేదు, నేను పెళ్ళి అవ్వలేదు నాకు ఆ మూవీ చేసినప్పుడు. సో మొన్న 1వ తారీఖున రిలీజ్ అయినప్పుడు తను చూసి వెళ్ళాలి థియేటర్ తీసుకెళ్ళు అని. సో ఐ థాట్ ఓకే, తను ఒకసారి చూస్తే ఎలా ఉంటుంది, తన కోసం వెళ్ళానండి. అండ్ రిసెప్షన్ వచ్చి చాలా, అంటే ఐ వాజంట్ ఎక్స్పెక్టింగ్ అండి. రిలీజ్ కదా, ఎంతమంది జనాలు వస్తారు, ప్లస్ అప్పటికి ఇప్పటికి అంటే అప్పుడు టీనేజ్లో ఉన్న వాళ్ళందరూ ఇప్పుడు ఆల్మోస్ట్ 30-40s ఉంటారు కదండి. సో బట్ అయినా కూడా ఐ సీ లాట్ ఆఫ్ టీనేజర్స్ అండ్ ఎవ్రీథింగ్, అండ్ పాజిటివ్ రెస్పాన్స్ చూసి ఐమ్ వెరీ హ్యాపీ. కాకపోతే ఆ సినిమాలో మీ కామెడీ టైమింగ్ అంటే మీ ఇంటెన్స్ యాక్టింగ్కి ఎక్కువ రెస్పాన్స్ వస్తుంది దానికి. సో ఇప్పుడు మళ్ళీ మీరు ఈ జానరా షిఫ్ట్, ఇప్పుడు మళ్ళీ యువర్ బ్యాక్ టు కామెడీ కదా, సో మళ్ళీ ఏమన్నా చేంజ్ ఆఫ్ మైండ్ ఉండిందా ఆ రెస్పాన్స్ తర్వాత? అలాంటివి ఏమీ లేదండి, ఇది సినిమా పెట్టే కదండి. అంటే ఏ సినిమా పెట్టి ఆ సినిమా క్యారెక్టర్, గమ్యం అంటే గమ్యం, లేకపోతే శంభో శివ శంభో, శంభో శివ శంభో, మహర్షి అయితే మహర్షి, క్యారెక్టర్ తగ్గట్టు చేయాలండి. సో అసలు యాక్టర్గా నాకు అంటే ఒకప్పుడు ఏమైపోయిందంటే వరుసగా 50 సినిమాలు కామెడీ చేయటం వల్ల కామెడీ తప్పేది ఇంకొకటి చేయడు అన్నది వచ్చేసిందండి. సో ఎక్కడో ఒక పాయింట్ ఆఫ్ టైంలో అంటే ఒక యాక్టర్కి ఏముంటుందంటే ప్రతిదీ ప్రూవ్ చేసుకోవాలి, అంటే ఆల్ బాక్సెస్ టిక్ చేసుకోవాలి అన్నట్టు ఉంటుంది. సో నాంది హిట్ హ్యాపెండ్ అండి, దాని తర్వాత కొన్ని సీరియస్ సినిమాలు హ్యాపెండ్, అండ్ ఐ వాజ్ వెయిటింగ్ ఫర్ రైట్ అంటే కామెడీ కాంటెంట్ కోసం వెయిట్ చేస్తున్నానండి. సో నేను చెప్పాను కదా, చాలా కథలు విన్నాను, అంటే అన్నీ నాకు ఎక్కడో నేను చేసినాయో, లేకపోతే నా స్పూఫుల మీదో, లేకపోతే ఇంకోటో అలాంటివి వస్తున్నాయండి, మీమ్స్ మీద పెట్టో. సో విచ్ ఐ సెడ్ ఐ డోంట్ వాంట్ టు డూ దాట్ కైండ్ ఆఫ్ కామెడీ. నాకంటూ ఒక ఆర్గానిక్ కామెడీ ఉంది, సో నా స్టైల్ ఆఫ్ కామెడీ చేయాలి. బట్ అది ఇప్పుడున్న ఆడియన్స్కి అర్థమయ్యేలాగా, వాళ్ళ సెన్సిబిలిటీస్కి, వాళ్ళు మీరు అన్నట్టు చాలా ఇప్పుడు కామెడీని చాలా సెన్సిటివ్గా చూస్తున్నారు. సో ప్రతిదీ ఎవ్రీథింగ్ హ్యాస్ టు బి టేకెన్ కేర్. అండ్ నాకు ఓన్లీ ఫ్యామిలీ ఆడియన్స్, ఫ్యామిలీని మళ్ళీ థియేటర్కి తీసుకురావాలి అంటే దట్స్ వన్ ఆఫ్ ద బెస్ట్ థింగ్ ఏంటంటే కామెడీ అండి. సో అండ్ ఇప్పుడు లక్కీగా ఏంటంటే కామెడీ సినిమాలు కూడా బాగా అంటే మీరు హిందీ సినిమాలు చూసుకున్నా కూడా ధమాల్ లాంటి సినిమా 200 కోట్లు కలెక్ట్ చేసి, భూత్ బంగ్లా కానివ్వండి, ఇలాంటివన్నీ చాలా మంది కామెడీకి తెలియకుండా ఒక రిసెప్షన్ వచ్చిందండి. సో ఐమ్ very welcoming change, and I'm looking forward for more characters like this and that also. ఆల్కహాల్ పరిస్థితి సార్ అది ఈ సినిమా తర్వాత రిలీజ్ అవుతుందండి. ఓకే, ఎందుకంటే అది యాక్చువల్గా డిలేడ్, అది లేదండి, ఒళ్ళో పెట్టారా? లేదండి, వాళ్ళ సినిమాలు ఉన్నాయి కదండి, విశ్వనాథన్ సన్స్ అన్నీ ఉన్నాయి కదా, వాళ్ళ ఎపిక్ అన్నీ ఉన్నాయి కదండి, వాళ్ళు ప్లానింగ్ పెట్టి దాన్ని బట్టి మన తర్వాత సినిమా వస్తుంది. నరేష్ గారు హాయ్ అండి రాజేష్ గారు చెప్పండి. సార్, ఇది మీ నాన్నగారితో సినిమాలు చేసినప్పుడు అంటే విలేజ్ ఎంటర్టైనర్స్ ఎక్కువ చేశారు కాంబినేషన్లో. సో ఆ సందడిగా మీరు ఇందాక అన్నట్టు ఆర్టిస్టులు కానీ, ఆ పల్లెటూరు వాతావరణం కానీ, ఆ కామెడీ టైమింగ్ కానీ అది ఉండేది. మధ్యలో ఇప్పుడు మీరు కొంచెం సీరియస్ జోన్లోకి వెళ్ళారు. మళ్ళీ ఈ సినిమా చూసినప్పుడు ఆ డేస్ ఏమైనా గుర్తొచ్చినాయి సార్, నాన్నగారితో చేసిన బెండ్ అప్పారావు కానీ ఆ సినిమాలు? అదే చెప్పాను కదండి, నాకు 2వ రోజు 3వ రోజు శ్రీనివాస్ రెడ్డి గారు చెప్పాడండి, ఇలాగ అన్న నాన్నగారు సెట్ లాగా ఉందన్న. ఎందుకంటే అంతమంది కమెడియన్స్ ఉన్నారంటే, ప్లస్ అందరూ నవ్వుకుంటున్నాడు, అంటే సీన్ పేపర్లో ఉన్న విషయం ఉంది, సో అందరు నవ్వుకుంటున్నారు. అండ్ కామెడీ సినిమాకి మనకు పెద్ద టెన్షన్స్ ఉండవు కదండి, పెద్ద రోపులు కట్టి ఫైట్లు లాగేసి అలాంటి రిస్క్ షాట్లే ఉండవు. సో మోర్ ఆఫ్ వెళ్తాం, ఫన్గా మనం యాక్ట్ చేయటం, బయటకు వచ్చిన తర్వాత అదే ఫన్ పెద్ద నరేష్ గారితో, వెన్నెల కిషోర్ గారితో, శ్రీనివాస్ రెడ్డి గారితో కంటిన్యూ అవుతుంది. కాబట్టి మోర్ ఫన్నీ, అంటే వర్క్ మాత్రం చాలా సీరియస్గా చేసామండి, బట్ మిగతా టైంలో అంతా చాలా రిలాక్స్డ్గా అండ్ అంటే చాలా రోజుల తర్వాత నాకు కొంచెం ఫ్రెష్గా అనిపించిందండి. ఎందుకంటే ప్రాబ్లీ నేను సీరియస్ సినిమాలు చేసి వచ్చాను కాబట్టి కామెడీ చేసినప్పుడు నాకు చాలా లైట్ హార్టెడ్గా ఫీల్ అయ్యానండి. రాజేష్ గారు హాయ్ సార్. ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రొడ్యూసర్లు అంటే ఒక సినిమా తర్వాత ఒకటి చేసే ప్లానింగ్లోనే ఉన్నారు బేసిక్గా. మీరు చూస్తే ఏమో 2-3 సినిమాలు ఒకే టైంలో 3 సినిమాలు షూటింగ్లు ఒకేసారి చేస్తున్నారు, రిలీజ్లు కూడా బ్యాక్ టు బ్యాక్ ఉంటున్నాయి. ఏంటి, ఎలా ప్లాన్ చేస్తున్నారు అసలు? ప్లానింగ్ ఏం లేదండి, ఒక కథ చేస్తుంటే ఇంకొక కథ వచ్చింది, నచ్చింది, అలా వెళ్తా ఉన్నాయి 3 అంతే. ఇప్పుడు అయిపోయినాయి. ఈ సినిమా రిలీజ్కి వచ్చింది, ఇంకోటి 70% షూటింగ్ అయింది, ఇంకోటి పోస్ట్ జరుగుతుంది, నెక్స్ట్ సినిమా త్వరలో ఏమో చేస్తారు. నరేష్ గారు మీరు ఒక 15 years బ్యాక్ అలా ఒక సినిమా చేసి 12 to 13 years యముడుకు మొగుడు అని ఒక సినిమా చేశారు. సో అది కూడా ఇదే టైప్ ఆఫ్ జానర్లో ఉంటుంది. సో ఆ సినిమాతో కంపేర్ చేస్తే ఈ సినిమా ఎంత డిఫరెంట్గా ఉంటుంది, అండ్ ఈ సినిమాలో ఎంటర్టైన్మెంట్ ఎలా ఉండబోతుంది? అంటే ఈ సినిమాలో నేను యమలోకానికి వెళ్ళలేదండి, యముడే కిందకి దిగి వస్తాడు. అండ్ ఇట్స్ మోర్ లైక్ అంటే మనకి ఐ థింక్ మన తెలుగు తమిళ్ వాళ్ళకి, మన సౌత్లోనే ఎక్కువ ఉంది అనుకుంటండి. మనకి నార్త్లో ఎప్పుడు నేను యముడు సినిమాలు చూడలేదు, వాళ్ళ స్వర్గాల గురించి వాటి గురించి తీరు. మనకి ఎప్పుడైనా యముడు గురించి కానివ్వండి, ఫన్ ఫిల్మ్స్ నా చిరంజీవి గారు చేసిన సినిమాలు ఏమి ఉండొచ్చండి, యముడుకు మూడు కాడి నుంచి మొన్న నేను చేసిన యముడుకు మూడు వరకు చాలా ఫన్ ఫిల్మ్స్ వచ్చినాయండి. సో దిస్ ఇస్ అదర్ సైడ్ ఆఫ్, అంటే ఇప్పటి వరకు మనం ఎంతసేపు యముడు మీద కామెడీ చేసి
చేసాం. సో రంభా, ఊర్వశి, మేనక అన్నది ఒక అందరికీ తెలిసిన క్యారెక్టర్స్. సో వాళ్ళ మీద వాళ్ళు వస్తే ఒక లైఫ్ ఎలా చేంజ్ అవుతుంది అండ్ వాడేదో ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు, వీళ్ళు వచ్చిన తర్వాత ఇంకా అది పాజిటివ్ అవుతుందా నెగిటివ్ అవుతుందా అన్నది మీరు దట్ విల్ బి మోర్ ఫన్ అండి, మీరు చూస్తే తెలుస్తుంది. ఓకే ఓకే, విష్ణుప్రియ గారు. నమస్కారం అండి. నమస్కారం. నార్మల్గా మీకు 3 రకాల ఆడియన్స్ ఉన్నారు. సో 1 సినిమా ఆడియన్స్, 2 టెలివిజన్ ఆడియన్స్, 3 ఇన్స్టాగ్రామ్ ఆడియన్స్. మీకు ఈ 3 ఆడియన్స్లో ఎవరు బాగా ఇష్టం? ఆడియన్స్ అంటే ఇష్టం అండి. అదే ఆడియన్స్ అంటే మీకు ఇన్స్టాలో, టీవీలో కంటే ఇన్స్టాగ్రామ్లో సబ్స్క్రైబర్స్ ఉంటారు. మిమ్మల్ని చూడాలంటే ఇన్స్టాగ్రామ్లో ఫాలోవర్స్ కూడా ఉంటారు. సబ్స్క్రైబర్స్ కూడా ఇప్పుడు మీరు ట్రెండ్ కదా ఇండియాలో, అంటే ఎక్కువ సబ్స్క్రైబర్స్ ఉండే మీరు అడిగిన క్వశ్చన్కి ఒక ఆర్టిస్ట్కి ఆడియన్స్ అనే వాళ్ళు ఉండి వాళ్ళ కళని అప్రిషియేట్ చేసే వాళ్ళు ఉంటే అదే అదృష్టం. సో నాకు అన్ని రకాల ఆడియన్స్ వాళ్ళ లవ్ దొరకటం నా అదృష్టంగా భావిస్తున్నాను. ఊర్వశి క్యారెక్టర్ ఆడియన్స్కి ఎంతవరకు కనెక్ట్ అవుతుంది అండ్ నరేష్ గారితో వర్కింగ్ ఎక్స్పీరియన్స్ ఎలా అనిపించింది? ఆడియన్స్కి రంభా, ఊర్వశి, మేనక ముగ్గురు డివైన్ క్యారెక్టర్స్ బాగానే కనెక్ట్ అవుతారు, డివైన్గా అండ్ చాలా ఫన్గా కనెక్ట్ అవుతారు అనుకుంటున్నాను. అండ్ నరేష్ గారితో వర్కింగ్ ఎక్స్పీరియన్సెస్ నాకైతే చాలా ఫన్నీ, ఎందుకంటే ఆయన చాలా ఇన్నసెంట్ అండ్ వెరీ కామ్. నవ్వొచ్చినా లోపల లోపల నవ్వుకుంటూ ఉంటారు. సో ఫర్ మీ దట్స్ ఎక్స్ట్రీమ్లీ హిలేరియస్ అనమాట. సో శ్రీనివాస్ రెడ్డి గారు, పెద్ద నరేష్ గారు, అల్లరి నరేష్ గారు వీళ్ళందరూ ఉండి మేము ఉన్నప్పుడు శ్రీనివాస్ రెడ్డి గారు మేక్స్ థింగ్స్ వెరీ వెరీ ఫనీ. సో నేనైతే చాలా చాలా ఎంజాయ్ చేశా. జస్ట్ కొంచెం అమ్మాయిలాగా, కొంచెం డివైన్ లేడీ లాగా ఉండడం కొంచెం కష్టం అనిపించింది, బట్ డైరెక్టర్ గారు బ్రాట్ దట్ అవుట్ ఆఫ్ మీ. యా. ఓకే, నరేష్ గారు సార్, టీజర్ చాలా బాగుంది. థ్యాంక్ యూ. అండ్ టీజర్లో ఒక డైలాగ్ ఉంది, రేపు రంబొచ్చాక మనం చేసే అరాచకానికి రాజమండ్రి ఏమైపోతుందని. బట్ టీజర్ చూసిన తర్వాత ఒక సరైన స్క్రిప్ట్ పడితే నరేష్ గారు చేసే కామెడీకి బాక్స్ ఆఫీస్ ఏమైపోతుంది అనిపించింది. సో ఎనీవే అడ్వాన్స్ కంగ్రాచులేషన్స్. అంటే ఇన్నాళ్ళు ఒక డిఫరెంట్ కాన్సెప్ట్ చేసే మీరు, అంటే కామెడీని కొంచెం పక్కన పెట్టి మళ్ళీ కామెడీ జోన్లోకి వచ్చేసరికి మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోవటం కానీ లేకపోతే మీకు అనిపించడం కానీ ఏమైనా అయిందా, నేను ఇన్నాళ్ళు ఏం మిస్ అయ్యాను అని చెప్పేసి? లేదండి, డెఫినెట్గా ఎక్కడికి వెళ్ళినా కూడా అండి, నేను ఎంత సీరియస్ సినిమాలు చేసినా అసలు యాక్టర్గా మంచి పేరు వచ్చినా కూడా, ఇప్పుడు బయటకు వెళ్ళినా కూడా సుడిగాడు బాగుందండి, మీ బెండప్పరావు బాగుందండి, మీ అదే పాత గమ్యంలో మీ బామ్మ తాగుతా నీ కాఫీ తాగుతా ఆ సీన్ బాగుందండి. సో ఇలాగ ఎక్కువ మంది, ఎందుకంటే చాలామంది నాకు అంటే ఎస్పెషలీ లేడీస్ అండి, వాళ్ళు వచ్చి సార్ మీరు అలా సీరియస్ సినిమాలు అంటే అందరూ సీరియస్ సినిమాలు చేస్తున్నారు, మీరు మళ్ళీ సీరియస్కి వెళ్ళిపోయారు, ఎందుకంటే కామెడీ చేయండి సార్, మీ సినిమాలు 2 గంటలు హ్యాపీగా నవ్వుకుంటామని. సో డెఫినెట్గా నాకు అర్థమైందండి, ఆడియన్స్ ఎక్స్పెక్ట్ అంటే నన్ను యాజ్ అన్ యాక్టర్గా చూస్తున్నారు కానీ, బట్ మోర్ వాళ్ళు వెయిటింగ్ నా దగ్గర నుంచి ఎక్కువ కోరుకునేది మాత్రం కామెడీ అని. సో అది అర్థమైంది. సో నవ్ ఐ విల్ బ్యాలెన్స్ అండి, అందుకు నేను సీరియస్ సినిమాలు వదిలేస్తానని చెప్పట్లేదు, సీరియస్ సినిమాలు అండ్ కామెడీ సినిమాలు 2 బ్యాలెన్స్ చేసుకుంటూ వెళ్తానండి. చంద్ర, డైరెక్టర్ చంద్ర అమ్మా. సో అంటే ఇప్పుడు జనరల్గా ఒక ఆర్టిస్ట్ ఒక జోన్లోకి వెళ్ళిపోయినప్పుడు ఆ మేక్ షిఫ్ట్ రావడానికి కొంచెం టైం పడుతుంది. సో హౌ యూ ఆ మేక్ షిఫ్ట్ నరేష్ గారి దగ్గర నుంచి ఏ రకంగా వచ్చింది, దాన్ని తొందరగానే అడ్జస్ట్ అయిపోయాను? ఏం లేదు, ఫస్ట్ ఏమో విపరీతంగా కామెడీ సినిమాలు చేస్తాం. అంటే 10 సంవత్సరాలు ఏంటంటే కామెడీ మర్చిపోయి అనుకున్నారు ఏంటి? అంటే జనరల్ ఏంటంటే ఒక సీరియస్ జోన్ మూవీస్ చేస్తున్నప్పుడు ఆ థాట్ ప్రాసెస్ అలాగ మెయింటైన్ అయిపోతూ ఉంటుంది. అండ్ దట్టు యూ డెలివర్డ్ అన్నీ ఈ మధ్యకాలంలో వచ్చినాయి అన్నీ కూడా సీరియస్ జోనర్లోనే ఉన్నాయి కాబట్టి సో చిన్న మేక్ షిఫ్ట్ అయితే ఉంటుంది కదా అని చెప్పాలి. ఏం లేదు, ఫస్ట్ క్యారవాన్కి వెళ్తా సీన్, అంటే ఆయన ఎందుకు నువ్వు వస్తున్నావు నాకు తెలుసు కదా, పంపించా కదా అంటారు. ఫస్ట్ వెళ్తా చాలా కంపోజ్డ్గా చెప్పండి అంటారు. అక్కడికి వచ్చి కామెడీ ఏమో రచ్చ లేచిపోద్ది, అసలు మామూలుగా ఉండదు. కానీ ఆయన చాలా సీరియస్గా ఉంటారు. నేను ముందు ఆయన కలవక ముందు ఏంటంటే విపరీతమైన కామెడీ ఉంటుందని, కాకపోతే ఆయన చెప్పండి అంటారు, సార్ ఇది అది ఓకే అండి అయిపోయిందండి. షార్ట్ అవుద్ది, మళ్ళీ నార్మల్ జస్ట్ అట్లా ఉండి అట్లా మళ్ళీ రెడీ సార్ అంటే మొత్తం అందరూ సెట్ నవ్వుతారు. అసలు ఆ వేరియేషన్ షాకే చూసేవాడిని. ఒకసారి సార్ కొంచెం ఇట్లా రావాలంటే సింగిల్ షాటు 2 పేజీల డైలాగు మొత్తం చెప్పేశారు. ఏంటి సార్ అసలు ఇరగొట్టేశారు, ఆ సైడ్ నుంచి ఇలా పక్కకు రావాలి చెప్దాం అనుకుంటున్నాను. తమ్ముడు 67 రా అని చెప్పి, తమ్ముడు అనలేదు, అదే రా అనలేదు. నా ఉద్దేశం, మా రిలేషన్ అట్లాగే ఉంటుంది, చాలా క్లోజ్గా వెళ్తా.
67 తెలిసిపోద్ది అన్నారు. అది ఆయనతో అట్లా ఉంటుంది. ఆ షిఫ్ట్ అసలు ఎక్స్పెక్ట్ చేయలేరు, అసలు ఇంపాసిబుల్ అది. ఇందుకు యాక్ట్ చేయడం కూడా కష్టం అండి, ఎందుకు ఖర్చు చెప్పడు ఆయన చూస్తుంటాడు మానిటర్ పెట్టుకుని. అని ఇంకొంచెం ఎక్స్ట్రాక్ట్ చేద్దామన్నా ఏమైనా వస్తుందేమో అది కూడా వాడేద్దాం అని ఒక చిన్న దురాశ అంతే. అది ఆ దురాశ ఉండొచ్చు, కానీ అది కట్ అయిపోయిన తర్వాత ఒక 5 నిమిషాలు కూడా ఖర్చు చెప్పడు. ఇంకేం చేయమంటారు సార్, అయిపోయింది డైలాగ్, ఆ సీన్ అయిపోద్ది, రెండో సీన్ కూడా వెళ్ళిపోతుంటాం. సో బట్ వెరీ హ్యాపీ అండి. అంటే బేసిక్గా నాకేంటంటే మీ ఇద్దరు బాగా సింక్ అయ్యాం. ఎస్పెషలీ నేను నాన్నగారి దగ్గర డైరెక్షన్ డిపార్ట్మెంట్లో కూడా చేశాను కాబట్టి కంటిన్యూటీలు ఇవన్నీ మీ ఇద్దరం బాగానే. ఫస్ట్ డైరెక్టర్ అవ్వాలనుకున్నప్పుడు సార్ ఇంటి ముందు ఈవీ సార్ కోసం నిలబడేవాడిని. అప్పుడు ఆయన వెళ్ళిపోతూ ఉండేవారు. చెప్పాను ఆయనకి, సార్ నా ఫస్ట్ జర్నీ మీ నుంచే స్టార్ట్ అయింది అని. ఓకే, కంగ్రాచులేషన్స్. టీజర్ చాలా ప్రామిసింగ్గా ఉంది. థ్యాంక్ యూ. విష్ యూ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. సురభి గారు. థ్యాంక్ యూ. హాయ్. యాక్చువల్లీ ఇందాక నుంచి శ్రవంతి గారు మిమ్మల్ని ఇంట్రడ్యూస్ చేసినప్పుడు కల్లా ఆఫ్టర్ లాంగ్ బ్యాక్ అని చెప్పడం జరిగింది. ఈ పర్టికులర్ స్టోరీతో రావడానికి వాట్ ఈస్ ద రీజన్ అండ్ వై దిస్ గ్యాప్ అంటే వాట్ యూ విల్ సే? I didn't plan to take a gap as such because Sashi Tarvata I was doing films in other languages. Kannada lo movie chesanu, tarvata Tamil lo movie chesanu, tarvata I signed Vishwambara. So I just went with the flow. After that I met Rajesh Garu, Chandra Mohan Garu. They called me to the office. I heard the script, and what attracted me to this story is the energy of the storyline and such a beautiful story, such a beautiful character Sir has written. So I think this opportunity has been a blessing, like I said before. And first time working with Allari Naresh Garu, it's been a wonderful experience because it's the first time I'm sharing screen space with him. So yeah, wonderful experience. Yeah, thank you so much. Yeah. Naresh Garu. సార్ ఓన్లీ అంటే మేనకమాల వేశారు, రంభా ఊర్వశి ఫీల్ అవరా అసలు? అవి కూడా ఉన్నాయండి, అంటే అన్ని చూపించలేం కదా సార్. అప్పట్లో అనేవారు మీరు కామెడీ సినిమాలు చేస్తే కామెడీ ఒకటేనా వేరే చేయరా అనేవారు. ఇప్పుడు సరే ఆ జానర్ పక్కన పెట్టి ఇంకో ట్రై చేస్తుంటే మళ్ళీ కామెడీ మూవీ ఎప్పుడు అని అడుగుతున్నారు. రెండింటిని ఎలా తీసుకునేవారు ప్రజెంట్? అలా ఏం లేదండి, అంటే డెఫినెట్గా ఎప్పుడు ఒకటి ఎక్కువ చేస్తే ఆపోజిట్గా అడుగుతారు. సో వరుసగా కామెడీలు చేసినప్పుడు సీరియస్ సినిమాలు చేయరా అన్నారు. అండ్ మధ్య మధ్యన సీరియస్లు చేశానండి. అప్పటికి నేను లాంటి సినిమాలు చేశాను, గమ్యం లాంటి సినిమాలు చేశాను. కానీ ఎక్కువ డామినెన్స్ ఆఫ్ కామెడీ క్యారెక్టర్స్ రావటం వల్ల ఇది ఎక్కడో దవ్వలేదండి. దాని తర్వాత నాంది తర్వాత వెన్ ఐ స్టార్టెడ్ డూయింగ్ సీరియస్ అగైన్, అందరూ సీరియస్ కూడా అది ఎక్స్పెక్ట్ చేయలేదండి. ఇప్పటివరకు ఇంత బాగా నవ్విస్తారు, ఇలా ఏడిపిస్తారని కూడా ఎక్స్పెక్ట్ చేయలేదన్నారు. బట్ దాని తర్వాత ఒక పాయింట్ ఆఫ్ టైం తర్వాత ఏమైందంటే ఆడియన్స్, మీరు ఇందాక చెప్పాను కదండి, నా ఓటీటీ చూసి కానివ్వండి, దే గాట్ బోర్డ్ అండి, అంటే బోర్డ్ ఆఫ్ సీయింగ్ ద డార్క్ ఫిల్మ్స్. సో వాళ్ళేంటి లైట్ హార్ట్, అంటే మనకు వాళ్ళందరికీ ఇప్పుడు ప్రతి ఒక్కరికి టెన్షన్స్ ఉంటాయండి. ఆ టెన్షన్స్ మర్చిపోదని సినిమాకి వస్తారు కానీ వాళ్ళు కొత్త టెన్షన్ మనం ఇవ్వకూడదు. సో అది నాకు అర్థమైందండి. సో అయితే ఓకే, నవ్ ద ఆడియన్స్ ఆర్ రైట్ స్పేస్ ఫర్ కామెడీ అండ్ దే లైక్ ఈగర్లీ లుకింగ్ ఫర్ కామెడీ. అంటే మీరు అదే చెప్పాను కదండి, ఈ మధ్యకాలంలో ఏ సినిమా చూసుకున్న కొరియన్ కనకరాజు గారు కానివ్వండి, కామెడీ సినిమాలు అయితే బాగా, అంటే ఆడియన్స్ వాచింగ్ విత్ ద ఫ్యామిలీస్ అండి. సో ఇట్స్ వెరీ గుడ్ చేంజ్. అంటే నాకు నేను అంటే అస్ అన్ యాక్టర్గా మేము ఇదివరకు ఈవీ సినిమా బ్యానర్లో ప్రొడ్యూసర్గా కూడా చేసాం. అండ్ ఇందాక రాజా గారు అన్నట్టండి, నవ్వు థియేటర్స్ మళ్ళీ చాలా రోజుల తర్వాత ఓడిసీ కానివ్వండి, మొన్న వచ్చిన డీసీ కానీ మన డీసీ కానివ్వండి, లేకపోతే ఎన్ని చాలా మళ్ళీ అన్ని ఫుల్స్ అవుతున్నాయి. చాలా రోజుల తర్వాత డిస్ట్రిబ్యూటర్స్, బయర్స్ అందరూ బాగున్నారంటే ఇట్స్ అ వెరీ హెల్దీ థింగ్ అండి. అంటే మాకేమవుతుందంటే డెఫినెట్గా అలా సినిమాలు బాగుంటేనండి ఇంకా రాజా గారు అంటే 10 మంది ప్రొడ్యూసర్లు వస్తారు, ఇంకో 10 సినిమాలు చేస్తారు. సో దిస్ ఇస్ హౌ ద ఇండస్ట్రీ సర్వైవ్ అండి. సో డెఫినెట్గా ఐ థింక్ ఇట్స్ రైట్ టైం ఇలాంటి సినిమా వచ్చి జనాలకి బాగా అట్రాక్ట్ అవుతుంది అనుకున్నాను. చైతన్య భారద్వాజ్ గారు సో మీ రాజేష్ దండే గారు, మీరు ఇద్దరు కాంబినేషన్ చాలా హిట్ కాంబినేషన్. ప్రీవియస్గా కూడా ఒక మంచి హిట్ వచ్చింది. సో ఈ సినిమాలో మ్యూజిక్ ఎలా ఉండబోతుంది? అండ్ ఇప్పుడు ఎక్కువ ఆడియన్స్ ఓఎస్టీ మీద ఇది పెడుతున్నారు దృష్టి, ఇంపార్టెన్స్ ఉంది. సో ఆ ఓఎస్టీ ట్రాక్స్ ఎలా ఉండబోతున్నాయి అండ్ ఈ సినిమాకి ఎంతవరకు బ్లెండ్ చేశారు? ఇది డెఫినెట్లీ
ఆఫ్టర్ కేరామ్ డైరెక్ట్గా ఇంకొక కామెడీ మూవీ రావడం, దాని నుంచి డిఫరెంట్గా ఎలా కొట్టాలని అయితే చాలా డీప్గానే అనలైజ్ చేసుకున్నాం. బట్ కానీ ఒకటే ఏంటంటే చంద్రమోహన్ గారు చాలా క్లారిటీగా సబ్జెక్ట్లో ఈ కైండ్ ఆఫ్ కలర్ ఉండాలి, మ్యూజిక్ ఇలా ఉంటే బాగుంటుంది, ఈ డీటెయిలింగ్ చెప్పారు చాలా డీటెయిల్గా, చాలా ఇష్టం. ఇంకొకటి ఏంటంటే నేను బ్లెస్డ్గా ఎప్పుడు ఫీల్ అయ్యేది, నేను ఎప్పుడు వర్క్ ఏమైనా చేస్తున్నప్పుడు డైరెక్టర్ కానీ ఆ డైరెక్టర్ మెయిన్గా క్రియేటివ్ సైడ్లో ఆలోచిస్తున్నప్పుడు ఒక పాజిటివ్ ఆరాతో ఒక కంపోజర్ మీద కాన్ఫిడెన్స్తో వస్తారు. వచ్చినప్పుడు అది ఒక సగం స్ట్రెంత్ వస్తుంది. రెండోది టేస్ట్ ఉండాలి, డైరెక్టర్కి టేస్ట్ చాలా ఇంపార్టెంట్. మ్యూజిక్ అనేది ఎలా అయినా ఒక డైరెక్టర్ టేస్ట్ బట్టి డిఫైన్ అయి ఉంటుంది. సో అది డెఫినెట్లీ సపోర్ట్ చేసింది. అండ్ రాజేష్ గారు యాక్చువల్లీ చాలా ఎంకరేజింగ్. అసలు రెండోది ఇది ఫన్ మూవీ అవ్వడం వెరీ ఎగ్జైటింగ్. అసలు ఇది కూడా షార్ట్గా అదే కలర్ నుండి కొంచెం డిఫరెంట్గా ఉంటుంది, అదే కైండ్ ఆఫ్ ఇంపాక్ట్ క్రియేట్ చేస్తుంది, కానీ మ్యూజిక్ డెఫినెట్లీ కొత్త కలర్ వస్తుంది. ఓకే, ప్రిషా గారు, మీరు బడ్డీ అండ్ స్పై తర్వాత గులాబో సితాబో ఇలా కొన్ని సినిమాల్లో చూసాం. దట్ ఈస్ మిస్ఇన్ఫర్మేషన్. ఐ వాజ్ నాట్ ఇన్ గులాబో సితాబో బట్ స్పైలో చేశారు కదా. స్పైలో. సో ఆఫ్టర్ లాంగ్ టైమ్ ఈ సినిమాలో యాక్ట్ చేస్తున్నారు. సో ఎలా ఆపర్చునిటీ వచ్చింది? హౌ డిడ్ యూ గెట్ దిస్ ఆపర్చునిటీ? So how did I got this opportunity? Well, I happened to meet Prashad Garu, our editors, and he saw me while during buddy time, and that's when he introduced me to Hasya movies. So that's how I got it, and I'm very grateful for that. నరేష్ గారు సార్, ఇక్కడ సార్ సార్, అదే మీ కామెడీకి ఒక సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది సార్, అంటే మీ బాడీ లాంగ్వేజ్ కానీ ఇది కానీ. అలాంటిది మధ్యలో మళ్ళీ సీరియస్ మూవీస్ చేశారు, మళ్ళీ ఇప్పుడు కామెడీ మూవీ చేస్తున్నారు కాబట్టి ఏమైనా తేడా గమనించారా సార్ మీలో? అంటే మళ్ళీ కామెడీ ఏమైనా కష్టం ఏమైనా అనిపించిందా మీకు? దాని గురించి ఏమైనా హోంవర్క్ ఏమైనా చేశారా? లేదండి, అలాగే అనిపించలేదండి. ఎందుకంటే సీన్ బట్టే కదండి వెళ్ళిపోతాం. సో అంటే ఫస్ట్ టైం చేస్తే ప్రాబ్లం కానీ నేను ఆల్రెడీ ఎప్పుడు కామెడీ చేస్తున్నాను కాబట్టి ఇట్స్ లైక్ మన హోమ్ గ్రౌండ్లో క్రికెట్ ఆడినంత ఈజీగా ఉంది నాకు. అంటే అప్పటి కామెడీకి ఇప్పుడు కామెడీకి ఏమైనా తేడా గమనించారు? చేంజ్ వచ్చిందండి, అదే చెప్తున్నాను కదండి. అప్పుడు కొంచెం బ్రాడ్ మైండెడ్గా ఉండేవారండి, ఇప్పుడు అంతా ప్రతిదీ కొంచెం అంటే వీఆర్ నాట్ సపోజ్ టు మాక్ పీపుల్, వీఆర్ నాట్ సపోజ్ టు అంటే దాన్ని ఏమంటారు, ఒకళ్ళ మీద బాడీ షేమింగ్ చేయకూడదు, ఒకళ్ళని కించపరచకూడదు, ఒక క్యాస్ట్ని కించపరచకూడదు, ఇలాంటివి చాలా వచ్చినాయండి. సో అంటే కొంచెం థిన్ లైన్గా ఉంటుందండి కామెడీ అన్నది. సో దాన్ని చాలా కేర్ఫుల్గా డీల్ చేయాలండి, అంతే. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ టు ఆల్ ద మీడియా. థ్యాంక్ యూ సో మచ్ టు ద హోల్ టీమ్ ఆఫ్ రంభా ఉర్వశి మేనక. సో ఇవాళ మా ఎన్టీవీ ఫనీ గారి బర్త్డే. సో మా రంభా ఉర్వశి మేనక టీంతో చిన్న కేక్ కటింగ్ సెలబ్రేషన్.